హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మన ఓటర్ కార్డులో మన అడ్రస్ని ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్లో ఎన్విఎస్పి అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఎన్విఎస్పి అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. సో వెబ్సైట్కి అనేది రావాలి. ఇక్కడ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇదైతే క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓటర్ సర్వీస్ పోర్టల్. సో ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి, లాగిన్, సైన్ అప్. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఓటర్ పోర్టల్కి వచ్చారో వాళ్ళు సైన్ అప్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు లాగిన్ అయితే సరిపోతుంది. ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాను, ఇక్కడ చూడండి రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సైన్ అప్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ అలాగే ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్ టూ ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్స్ కాబట్టి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇది ఆప్షనల్ వదిలేయండి. ఓకేనా, ఇక్కడ క్యాప్చా అని పడుతుంది, క్యాప్చా అని ఇచ్చేసి కంటిన్యూపై క్లిక్ చేశాక మీ ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటుంది. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే లాగిన్ కావడానికి మన మొబైల్ నెంబర్ యూజర్ నేమ్ అవుతుంది. మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే మనం లాగిన్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్. ఓకేనా, సో దానికోసం మీరు ముందుగా సైన్అప్ కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి మనకి ఇక్కడ చూపించదు. సో మీకు ఒకవేళ సైన్అప్ ఎలా కావాలని వీడియో కావాలనుకుంటే కనుక ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను ఎలా సైన్అప్ కావాలనేది. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో అయితే చూసి మీరు సైన్అప్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎపిక్ నెంబర్. సో ఇక్కడ నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అని ఇచ్చేసి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ క్యాప్చా అర్థం కాలేదనుకోండి, స్మాల్ క్యాపిటల్ అనేది మీకు కరెక్ట్గా అర్థం కాలేదనుకోండి, ఇక్కడ ఇది చూడండి, ఇది రిఫ్రెష్ అనే ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు క్యాప్చా అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, అప్పటికి అర్థం కాలేదనుకోండి, ఇక్కడ మనకి చూడండి స్పీకర్ ఉంది కదా, స్పీకర్పై క్లిక్ చేస్తే కనుక మీకు ఇది చెప్పడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపై క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి మనకి లాగిన్ అయినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ వచ్చిందంటే మనం లాగిన్ అయ్యామని అర్థం. ఓకేనా, ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా, మన పాస్వర్డ్ మార్చుకోవాలన్నా ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన అడ్రస్ అనేది మార్చుకోవాలని చెప్పాను కదా. సో అడ్రస్ కోసం ఇక్కడ చూడండి మనకి సైడ్లో చూడండి ఫామ్ 6, ఇక్కడ చూడండి ఫామ్ 6A, అలాగే ఫామ్ 7, ఫామ్ 8 షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూ. ఇక్కడ ఫామ్ 8 అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కరెక్షన్ ఏమైనా ఉన్నా కానీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్లో దానికోసం ఇక్కడ మీరు ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ వచ్చేసి ఫామ్ 8. సో ఇక్కడ ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్ ఎలక్టర్స్. సెల్ఫ్ అంటే మీది. సో మీది కాకుండా మీ ఫ్యామిలీ ఎవరిదైనా చేయాలనుకుంటే కనుక, లేదా మీ రిలేటివ్స్ ఎవరిదైనా చేయాలనుకుంటే కనుక అదర్ ఎలక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా, వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి ఓకేపై క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ స్టేట్, డిస్టిక్, నేము కిందకి స్క్రోల్ చేసుకుంటే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ నేమ్ అనేది వస్తుంది. అలాగే ఎపిక్ నెంబర్, సో ఎపిక్ నెంబర్ అనేది వస్తుంది. వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ప్లీజ్ టిక్ ద అప్రోప్రియేట్ బాక్స్. సో ఇక్కడ ఇవన్నీ వదిలేసేయండి. సబ్మిట్ అప్లికేషన్ ఫర్, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఓకేనా. ఇక్కడ నా రిలేషన్ టైపు, అలాగే రిలేటివ్ నేము, నెక్స్ట్ అడ్రస్, ఓకేనా. మొబైల్ నెంబర్ అనేది మార్చుకోవాలనుకుంటున్నాను. సో 1 2 3 4, ఓకేనా. ఇక్కడ మనకి ద కరెక్ట్ పర్టికులర్స్ ఇన్ ద ఎంట్రీ టు బి కరెక్టెడ్ యాజ్ అండర్. సో ఇక్కడ సెలెక్ట్ రిలేషన్, సో ఎవరిది పెట్టాలనుకుంటున్నారు, హస్బెండ్. సో రిలేటివ్ నేము, రిలేటివ్ సర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది మీకు, ఓకేనా. నెక్స్ట్ హౌస్ నెంబర్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, మీ హస్బెండ్ అడ్రస్ ఇచ్చినా పర్లేదు ఇక్కడ. సో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఇచ్చేసేయాలి. అలాగే పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, మండలము అన్నీ ఇక్కడ మీ ఇంగ్లీష్లో ఇస్తే ఆటోమేటిక్గా మీ తెలుగు లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ రిలేషన్ టైప్. సో రిలేషన్ టైప్కి ఏం డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి మనకి ఇండియన్ పాస్పోర్ట్, కరెంట్ పాస్బుక్ ఆఫ్ నేషనల్, ఆధార్ కార్డు, వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ బిల్లు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అదర్ డాక్యుమెంట్ నేమ్. సో ఇక్కడ ఏదైనా వేరే ఉన్నా సరే ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆధార్ కార్డ్ అనేది ఉంది, సో నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లోడ్ రిలేషన్ టైప్ ప్రూఫ్, సో ఇక్కడ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ రిలేషన్ నేమ్. సో ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్రస్ కోసం కూడా నేను ఆధార్ కార్డ్ అనేది ఇస్తున్నాను. ఆధార్ కార్డ్ని ఇక్కడ సేమ్ ఆధార్ కార్డ్ని ఇక్కడ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ దగ్గర మీ ఊరి పేరు, విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ కిందకి సబ్మిషన్ అని కనబడుతుంది కదా, సబ్మిషన్. ఇక్కడ ఈ క్యాప్చా అని వచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మొత్తం. అంటే మీరు ఇప్పటివరకు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అనేది మొత్తం ఓపెన్ అనేది అవుతుంది. ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఎడిట్ ఏమైనా చేయాలనే ఆప్షన్ అక్కడ మీకు చూపిస్తుంది. సో అన్నీ కరెక్ట్ ఉంటే కనుక సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఏమైనా మిస్టేక్ ఉన్నాయనుకో, మళ్ళీ మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎడిట్ చేయాలనుకుంటున్నారు, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ పై క్లిక్ చేసి మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఓకేనా. చూపిస్తాను. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత సో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ ఇస్. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీ దగ్గర అనేది ఫోటో అనేది తీసి పెట్టుకోండి, లేదా డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ పై క్లిక్ చేసినా కూడా మీరు ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది ఆ స్లిప్ అయి ఉంటుంది, ఓకేనా. ఈ స్లిప్ యూజ్ చేసి అక్నాలజ్మెంట్ ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మీరు మీ అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా ట్రాక్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సో వెయిట్ చేయండి. సో బ్యాక్ వస్తే కనుక మళ్ళీ మీకు చూడండి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ కనబడుతుంది చూడండి. సో చూడండి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేశాను కనుక చూడండి మనకి రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది. రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూపిస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డులో నేమ్ కరెక్షన్ లేదా అడ్రస్ కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.